నమస్కారం అండి నాగనాథ్ గారు. నమస్కారం సార్. దీపావళి సందర్భంగా ఆధ్యాత్మిక జ్యోతిష్యం గురించి, దాని ప్రాముఖ్యత గురించి చక్కగా వివరిస్తున్నారు. మరిప్పుడు కుంభరాశి వారి గురించి చెప్పండి. వారి గోచార ఫలాలు ఎలా ఉన్నాయి? వాళ్ళలో ఉండేటువంటి అసుర లక్షణాలేంటి? దైవ లక్షణాలేంటి? వారి గురించి చెప్పండి. తప్పకుండా. హిట్టి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ప్రహాసిని గారు, హ్మ్. ప్రశ్నించే గుణం ఎవరికి ఉంటది? జర్నలిస్టులకండి. సహజ జనరల్ గా ప్రశ్నించే గుణం ఎవరికి ఉంటుందంటే, శాస్త్రీయ పరిశోధన చేయాలనుకున్న వాళ్ళకి, లేదా మనకి చరిత్ర గురించి కానీ, పురాణాల గురించి కానీ, మనకు ఒక కథా రూపంలో కానీ, లేకపోతే ఒక భావ రూపంలో కానీ, హ్మ్. మనం ఒకటి మనకి బ్రెయిన్ వాష్ చేసి, ఇది నువ్వు నమ్మాలి, ఇదే నువ్వు నమ్మాలి, ఇది నమ్మకూడదు అనేటువంటి ఒక చిన్నప్పటి నుంచి మనకు ఒక ఒక కండిషనింగ్, మైండ్ కండిషనింగ్ చేస్తారు చూడండి. అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి హ్మ్. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తున్నారో, హ్మ్. ప్రశ్నించేటప్పుడు మీరు ఎవరిని వదలరు. హ్మ్. పురాణాలను వదలరు, చరిత్రను వదలరు, హ్మ్. ఇతిహాసాలను వదలరు, చివరికి శాస్త్రీయ పరిశోధన జరిగిన దాన్ని కూడా మీరు వదలరు. హ్మ్. ఉం? వాడు ఇంత లోతైన ప్రశ్న వేయాలంటే ప్రశ్నించే వాడికి కూడా ఆ స్థాయి సామర్థ్యం ఉండాలి. అర్థమేనండి? ఎగ్జాక్ట్. భగవద్గీత అంతా కూడా అర్జునుడి ప్రశ్నల నుంచి వచ్చింది. హ్మ్. తెలుసా మీకు లాజిక్ అది? హ్మ్. హ్మ్. ప్రశ్నించేవాడు బలంగా ఉంటేనే సమాధానాలు బలంగా సమాధానము, కంటెంట్ బాగా వస్తుంది. అవును. అవునా? అవును. సో యాంకర్ గా నాకంటే మీకే బాగా తెలుసు. చెప్పండి. సో ఎందుకు ప్రశ్నించే గుణం అని ఒక్కటే ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. కుంభరాశి వాళ్ళకి దేన్నైనా కానీ ప్రశ్నించి పరిశోధన చేసి ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అపారమైనటువంటి మేధస్సు ఉంటుంది. ఓహ్! జనరల్ గా కామన్ మ్యాన్ నుంచి ఇంటలెక్చువల్ పీపుల్ అంతా ఎలా ఉంటారు? హ్మ్. ఫస్ట్ వాళ్ళకి ఎక్కడో ఒక ప్రెజుడీస్ ఉంటుంది. అంటే ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలు, లేదా ముందుగానే ఏర్పరచుకున్నట్టు కొన్ని నమ్మకాలు. హ్మ్. అవునా కదా? నమ్మకాలు, అభిప్రాయాలు. మీరు ఎప్పుడైతే ఒక నమ్మకానికి వచ్చేసారో, మీ తెలివితేటలు, మేధస్సు అంతా కూడా స్మాష్ అయిపోతుంది. హ్మ్. గుర్తుపెట్టుకోండి, యువర్ బిలీఫ్ ఆల్వేస్ కిల్స్ యువర్ ఇంటెలిజెన్స్. హ్మ్. మీరు ఎప్పుడైతే ఒక నమ్మకానికి వచ్చారో, ఒక అభిప్రాయానికి వచ్చారంటే మీ బుద్ధి అట్టే పనిచేస్తుంది. హ్మ్. ఆర్గ్యుమెంట్కి వెళ్తుంది, బయాస్డ్ అయిపోతుంది, ఒపీనియనేట్ అయిపోతారు తప్ప హ్మ్. అందులోంచి మీరు బయటికి రాదు. సో వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ప్రశ్నించే గుణం ఉంటుంది. వీళ్ళు ఎవరికైనా సమాధానం చెప్పినప్పుడు కూడా ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన విషయం చాలా లోతుగా చెప్తారు. హ్మ్. సో చాలా మంది ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాళ్ళు, వాళ్ళకి నిజంగా ప్రశ్నించి అనుభవపూర్వకంగా ఉన్న పరిజ్ఞానం ఉందా? లేదా అభిప్రాయాల నుంచి, నమ్మకాల నుంచి వచ్చినటువంటి ఆధ్యాత్మిక పరమైన గుర్తింపు ఉందా? హ్మ్. అర్థమైందా మీకు? హ్మ్. హ్మ్. ప్రపంచంలో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు అనుకునే వాళ్ళందరూ కూడా నమ్మకం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, అభిప్రాయాల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. కుంభరాశి వాళ్ళకి ఎందుకు స్పెసిఫిక్‌గా ఆ విషయం చెప్తున్నానంటే, హ్మ్. వీళ్ళు దేన్ని కూడా గుడ్డిగా నమ్మరు. అలా అని చెప్పి దేన్ని కూడా విమర్శించరు. ఈ మధ్యలో ఏం చేస్తారు? నమ్మకపోవడానికి, విమర్శించకపోవడానికి మధ్యలో ఏముంటుంది? హ్మ్. స్టడీ చేస్తారు. రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేస్తారు. హ్మ్. అర్థమైందండి? బెస్ట్ రీసెర్చ్ చేస్తారు వీళ్ళు. హ్మ్. సో కాబట్టి వీళ్ళకి ఆధ్యాత్మిక పరమైనటువంటి జర్నీ, స్పిరిచువల్ జర్నీ అన్నది, స్పిరిచువాలిటీ ఈస్ నాట్ సంథింగ్ యూ బిలీవ్. హ్మ్. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ యువర్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. మీ అనుభవం మాత్రమే మీ జ్ఞానం మేడం. హ్మ్. ఓన్లీ యువర్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ యువర్ నాలెడ్జ్. హ్మ్. రిమైనింగ్ ఈజ్ యువర్ ఇమాజినేషన్ అండ్ యువర్ ఫీలింగ్, యువర్ ఓకే. ఎమోషన్. ఓకే. కార్ డ్రైవింగ్ వచ్చనుకోండి, హ్మ్. అది మీ నాలెడ్జ్ అది. హ్మ్. అవునా? కార్ నాలెడ్జ్, డ్రైవింగ్ నాలెడ్జ్ లేదు. యూట్యూబ్‌లో చూసారు. కానీ ఎప్పుడు స్టీరింగ్ పట్టుకోలేదు, యాక్సిలరేటర్ మీద కాలు లేదు, హ్మ్. గేర్ ఎయలేదు. హ్మ్. హ్మ్. అదేంటది? అనుభవం లేదు. ఊహ. మీకు ఇట్ ఎగ్జిస్ట్స్ ఇన్ యువర్ మైండ్. హ్మ్. హ్మ్. బట్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉందా? లేదు. ఇది కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఓహ్! నిజమైన ఆధ్యాత్మికత అనుభవం నుంచి చెప్పబడిందే తప్ప, అందుకే చూడండి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక సాధన చేసేవాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు మేడం. హ్మ్. వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ దగ్గర కానీ నేటి సమాజంలో ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఒక ఫార్మాట్ ఆఫ్ మెమరీ, ఒక బుక్ నుంచి గానీ, లేదా ఒక గ్రంథం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్‌ని హ్మ్. ఆర్టిక్యులేట్ చేసి, బాగా అద్భుతంగా కమ్యూనికేట్ చేసి, హ్మ్. ప్రపంచానికి పరిచయం చేసుకొని, వాళ్ళు ఆధ్యాత్మిక గురువుల్లాగా గుర్తింపబడ్డారు ఒక స్థాయి సమాజానికి. హ్మ్. కానీ నిజమైన ఆధ్యాత్మిక సాధన చేసేవాడు ఎవరు కూడా ఈ ప్రపంచంలో గుర్తింపు పొందాలి,
ఈ ప్రపంచాన్ని నన్ను గుర్తించాలి, లేదా ఈ ప్రాపంచిక విషయాలకు సంబంధించిన విషయాల్లో అనవసరంగా తలదూర్చాలని కోరుకోడు. ఉమ్, ఒక ఆధ్యాత్మిక గురువు అనేవాడికి ఎప్పుడు కూడా వాడికి వాళ్ళు మాట్లాడే విషయం కానీ, వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు కానీ, పరిశోధనలు కానీ అనుభవమే భూమిక, ఉమ్, అనుభవమే అది ఏమంటారు పిల్లర్. ఉమ్, అనుభవ రాహిత్యంతో ఉండే వాళ్ళందరూ కూడా ఏంటి నమ్మకానికి వస్తారు. ఓకే. కాబట్టి వీళ్ళ రియల్ స్పిరిచువల్ జర్నీ, రియల్ గా వీళ్ళకి ఆధ్యాత్మిక బలం ఉందని మీరు అనుకుంటున్నారా లేదా? ఉంటుంది, నేను చెప్పిన దాని ప్రకారం మీకు ఏమర్థమైంది? ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళందరూ కూడా ప్రశ్న నుంచి పరిజ్ఞానాన్ని పెంచుకుంటారు తప్ప నమ్మకాన్ని నుంచి ఒపీనియన్ నుంచి పెంచుకోరు. 10 మందిని అడగండి, 10 మంది ఇవే లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి, ఓకే. బట్ లక్షణాలు పక్క ఉంటాయి. ఉమ్, ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మిక బలము కలిగినటువంటి లక్షణాలు, ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో చెప్పబడిన లక్షణాలు ఈ కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. ఉమ్, ఇవి ఏంటి? దైవగుణం, ఉమ్, ఆధ్యాత్మిక దైవ. గుణం, ఉమ్, బలం. ఉమ్, సో వీళ్ళు దీన్ని బలం కింద ఎలా తీసుకోవాలి అన్నప్పుడు వీళ్ళు దేన్నైనా ప్రపంచంలో ప్రశ్నిస్తారు. ప్రపంచాన్ని కూడా ముందు నుంచొని ప్రశ్నించి ఒక కొత్త కోణంలో పరిష్కార మార్గాలు కూడా అన్వేషించగలరు. ఇంత పరిజ్ఞానం ఉన్న వీళ్ళు వీళ్ళు ప్రపంచానికి ఎందుకు శత్రువులుగా మారుతారు? ఉమ్, ఒకవేళ నేను ఒక కుంభరాశి వాళ్ళకి ఒక ఊహాత్మకమైనటువంటి ఒక ఒక ముఖ చిత్రం ఇవ్వాలి అంటే ఒక యోగి చిత్రం ఇస్తానండి. యోగి. ఒక యోగి ఉమ్, చూడండి, వీళ్ళు అందరితో కలిసి ఉంటారు. ఉమ్, వీళ్ళంత గొప్ప స్నేహితులు లేరు. ఉమ్, వీళ్ళంత కష్టకాలంలో పక్కన నుంచిన వాళ్ళు, స్నేహభావం ఉన్న వాళ్ళు, ఆ, ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు, అన్కండిషనల్ గా అంటే ఎటువంటి బౌండరీస్ లేకుండా ఉమ్, వీళ్ళు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయగలరు. మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆధ్యాత్మిక జీవితం కూడా ఇంత గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు ఎందుకు వీళ్ళు వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి విమర్శలు, మానసికంగా సంఘర్షణ, వీళ్ళని ఎక్కువ ఎదుటి వ్యక్తులు కొంచెం సినికల్ గా అంటారు అంటే విమర్శ, క్రిటికల్ గా క్రిటిసైజ్ చేస్తారు. వీళ్ళు చాలా క్రిటికల్ గా ఉంటుంది వీళ్ళ క్రిటిసిజం. ఉమ్, అట్ ద సేమ్ టైం వీళ్ళు ప్రపంచంలో దేన్ని స్వీకరించరు, ప్రతిదాన్ని విమర్శిస్తారు, ప్రతిదాన్ని క్వశ్చన్ ఇస్తారు. వీళ్ళు విమర్శించరండి, క్వశ్చన్ ఇస్తారు. కానీ సమాజం వీళ్ళకి ఏం గుర్తింపు ఇచ్చింది? ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. అవునా కదా? అవును, వీళ్ళు ప్రశ్నిస్తారు, కానీ వీళ్ళ మీద ఏం ముద్రపడింది? విమర్శకుల్లాగా. సో వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కొంచెం ధనురాశి వాళ్ళకి దగ్గర లక్షణాలు ఉంటాయి. ఉమ్, ఏంటంటే వీళ్ళు ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నామని వీళ్ళు అనుకుంటారు, ఉమ్, కానీ విమర్శిస్తారు. కానీ విమర్శ కిందకి వెళ్తుంది అనేటువంటి ఇన్సైట్స్ వీళ్ళకి తెలియదు, టైంలీ తెలియదు. తర్వాత వీళ్ళు గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఏ ఇన్సిడెంట్ అయినా కానీ ఉమ్, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఉమ్, అర్థమైందండి? అంటే రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అంటే ఉమ్, దే విషయాన్ని అయినా కానీ ప్రతిబింబం పడతాడు. ఉమ్, ప్రతిబింబం అంటే ఏంటి అర్థం ఏంటి? యువర్ రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ వాట్ ఉమ్, యువర్ పాస్ట్ అండ్ యువర్ రియల్ ఎక్స్పీరియన్స్. ఉమ్, ఈ ప్రతిబింబం అన్నది వీళ్ళకి అనుభవము, కాలంతో పాటు వీళ్ళు ఎప్పుడు వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకొని నేర్చుకునే లక్షణం ఉంటుంది. ఉమ్, ఇది యోగి లక్షణం. ఉమ్, సభ్య సమాజంలో ఉంటారు, అందరితో ఉంటారు, అన్ని రకాల వ్యక్తులతో ఉంటారు, కానీ వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, వాళ్ళు ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వాలి, ఎక్కడ టాక్ట్ఫుల్ గా ఉండాలి, ఎక్కడ వాళ్ళు ఉమ్, ఇన్వాల్వ్ అవ్వాలన్న విషయంలో యోగి లక్షణాలు ఉంటాడు. ఉమ్, కాబట్టి వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి మనం గోచారంలో కూడా ఒకసారి చూసుకోవాలి. ఉమ్, గోచారం ఏంటి? వీళ్ళ రాశిలో రాహు ఉంటాడు, ఉమ్, మొన్న మే మాసంలో ఎంటర్ అయ్యాడు. ఉమ్, ధనస్థానం, వాక్స్థానంలో శని ఉమ్, వక్రిలో ఉన్నాడు. ఉమ్, పంచమంలో గురువు శత్రుస్థానం, ఉమ్, సప్తమ భావంలో కేతువు. ఉమ్, జీవిత భాగస్వామి, ఆర్థిక పరమైనవి, ప్రేమ వ్యవహారాలు, ప్రాపంచిక సుఖ సంతోషాలు, వీటన్ని కూడా వేసి ఇప్పుడు వీళ్ళని అది మనం మిక్సర్లు వేసి జ్యూస్ చేసేస్తాం ఆనెస్ట్లీ. నిజమే, అంటే టఫ్. అంటే మే మాసం నుంచి కుంభరాశి వాళ్ళకి నిజంగా ఇట్స్ వెరీ టఫ్ టైం. ఓ, ఎందుకు టఫ్ టైం ఇలా అంటే చెప్పాను కదండి, రాహువు గినక రాశిలో ఉంటే మన ప్రవర్తన శైలి ఎందుకు నేను పర్టికులర్గా వీళ్ళకి విమర్శకి ప్రశ్నించడానికి ఎందుకు వై ఐఎమ్ సో మచ్ పర్టికులర్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ క్రిటిసిజం అండ్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్. ఉమ్, ఎందుకంటే రాహు గినక రాశిలో ఉంటే నీ ప్రవర్తన శైలి, నీ మాట్లాడే విధానము, ఆవేశము ఇవన్నీ కూడా అలౌకికం, ఉమ్, అసందర్భం కింద వస్తాయి. ఓ, ఓకే, అప్పటి వరకు మీ జీవిత భాగస్వామితో ఒక రకంగా ఉన్నారు,
సడన్ గా కాంట్రాడిక్ట్ కావచ్చు, ఉమ్, కన్ఫ్రంటేషన్ స్టార్ట్ చేయవచ్చు. ఉమ్, ఎందుకు? లగ్నం అంటే ఒకవేళ చంద్రుని లగ్నం కింద తీసుకుంటే కుంభరాశి వాడికి, చంద్ర లగ్నంతో వాళ్ళకి సప్తమ భావంలో కేతు కూడా ఉంటాడు. ఉమ్, సో రాహుకేతువులు సమసప్తమంలో కుంభరాశి వాళ్ళకి ఉమ్, గతంలో అంతకు ముందర ఎప్పుడు లేనటువంటి మనస్పర్ధలు, జీవిత భాగస్వామితోని లేదా ఉమ్, ప్రేమికులు ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి Hmm. అబ్రప్ట్ గా రిలేషన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఉమ్, దేని వల్ల ఉంటది? ఛాన్స్ ఉంటది, ఇదే ఫలితం, ఉమ్, గ్యారంటీ ఇదే జరుగుతుంది. ఉమ్. కానీ దేని వల్ల ఉంటది అని చెప్తే తెలుసుకోవడానికి ఏముంటది? అవగాహన పెంచుకొని మార్చుకోవచ్చు కదా. అంటే దీనివల్ల- అది ఆసుర లక్షణం అనుకోవాలి ఇప్పుడు మీరు చెప్పబోయేది. పాయింట్ పట్టుకున్నాను మీరు. Hmm. అసలు లక్షణం అంటే ఏంటంటే Hmm. మీరు కంప్లీట్ గా ఇక్కడే ఉన్నారు అయితే. నేను ఇక్కడే అక్కడికి ఉన్నాను. అయితే అసలు లక్షణం ఏంటంటే వీళ్ళ బిహేవియర్ మీద ఫోకస్ చేయాల్సిన టైము ఉమ్, మే 21 నుంచి ఉమ్. 18 నెలలు వేసుకోమనండి, లెక్కలు వేసుకోమనండి. 18 నెలలు. మే 21, 2025 నుంచి 18 months క్యాలిక్యులేషన్ చేసుకోమనండి. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ 4-5 months అయిపోయింది. ఉమ్, సో కుంభరాశి వాళ్ళు ఉమ్, కేవలం Hmm. ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్, సుపీరియారిటీస్, ఇన్ఫీరియారిటీస్ అండ్ ఫైనాన్షియల్ రీజన్స్, Hmm. ఈ రీజన్స్ వల్లనే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ, లైఫ్ పార్ట్నర్ రిలేషన్స్ కానీ, ఆర్ఎల్స్ బిజినెస్ పార్ట్నర్ రిలేషన్స్ కానీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. Hmm. కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటి? వీళ్ళలో ఉన్న దైవాలు అంటే ఆ ధార్మిక లక్షణాలు వీళ్ళు ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే వీళ్ళకి ఎలానో కూడా యోగి లక్షణాలు ఉన్నాయి. ఉమ్, Hmm? ఉమ్, యోగి లక్షణాలు ఉన్నాయి. ఉమ్, సో వీళ్ళు ఏం చేసుకోవాలి? వీళ్ళకి తెలుసు, వీళ్ళకి వ్యవహారము తెలుసు, పరమార్థము తెలుసు. వీళ్ళకి ఈ వ్యవహార శైలిని మొత్తం వదిలేశారు. ఉమ్, కొంత ధన నష్టం వచ్చినా, కొన్ని విషయాల్లో నిందలు వచ్చినా, ఉమ్. ఇది నాకెందుకు అనవసరమైన విషయము అన్నది వీళ్ళకి డిఫాల్ట్ డిటాచ్మెంట్ ఉంటుంది. ఓకే. వీళ్ళు ఫెవికాల్ స్టిక్కర్ కాదు వీళ్ళు, ఉమ్, ఏ కవి తూటేగానే అనే సేయింగ్ ఉంటుంది కదా. ఉమ్, ఉమ్. వీళ్ళు ఎనీ టైం డిటాచ్డ్ స్టిక్కర్ వీళ్ళు. ఓకే. మనకు కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, ఎప్పుడన్నా ఎప్పుడు తీసేయచ్చు, అవును. ఆ టైప్ వీళ్ళు. ఓకే. సో వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఎమోషనల్ గా ఇన్వాల్వ్ అయిపోయినవి. కుంభరాశి వాళ్ళు ఎమోషనల్ గా చాలా డిస్పాషనేట్ అని రాసి ఉంటుంది పుస్తకాల్లో. ఉమ్, అస్సలు కానీ కాదు. దే ఆర్ వెరీ ఎమోషనల్, దే ఆర్ డీప్లీ ఎమోషనల్. ఉమ్, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో చాలా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోతారు. పైకి కనపడరు అంతే. ఉమ్, మీరు ఎమోషనల్ రిలేషన్స్ కి ముఖ్యంగా ఈ టైంలో మీరు డిటాచ్గా ఉండండి. ఓకే. డిటాచ్గా అంటే ఏంటి? మీరు వాళ్ళని మేనేజ్ చేయడం మానేయండి. అప్పటి వరకు మీరు పట్టుకొని నేనే నియంత్రించగలను, నేనే సాధించగలను, నేనే పరిష్కారం చూపించగలను అని మీరు ఏవైతే పట్టుకున్నారో వదిలేసేయండి. ఉమ్, ఆటోమేటిక్గా వీళ్ళకి భాగస్వామికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. ఓకే. అర్థమైందా? ఒకవేళ కోర్టు కచేరీలు నడుస్తున్నాయి, ఉమ్, విడాకుల దాకా వెళ్ళింది, ఒకవేళ మీకు ఆప్షన్ ఉందనుకోండి ఉమ్, రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి, పాసిఫై అవ్వడానికి అనుకుంటే వెనక్కి వెళ్ళొచ్చు. ఉమ్, అర్థమైందా? ఈ పాసిఫికేషన్ అంటే ఎప్పుడైతే వాళ్ళకి భాగస్వామితో ఇటు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉండి కూడా మీరు వైలెంట్ గా, అగ్రెసివ్ గా, అడమెంట్ గా ఉన్నారు అంటే ఒకటే గమనించండి ఏంటంటే ఈ రాశిలో రాహు చెప్పా కదా 18 నెలలు ఉంటాడు బా. సుమారు. సో కాబట్టి మీ చేతులారా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆవేశము, ఆధిపత్యం ఉమ్, ఈ రెండు తీసేస్తే యోగి ఉమ్, ఈజ్ ఈక్వల్ టు యోగి. లాస్ట్కి మనకి సమ్మప్లో ఏం మిగులుతుంది, ఎండింగ్లో ఏం మిగులుతుంది అంటే వీళ్ళకి డిఫాల్ట్ యోగి లక్షణాలు ఉంటాయి. ఉమ్, ఒకవేళ జీవిత భాగస్వామిని వదిలేశారు, లైఫ్ పార్ట్నర్తో డైవోర్స్ అయిపోయిందంటే వీళ్ళు శుభ్రంగా ఇంకోటి పెళ్లి చేసుకొని కన్యారాశి వాళ్ళగా మా సందులోకి ఐశ్వర్య వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోతారా? ఉమ్, లేదు, వెళ్ళాలంటారా? జీవితకాలం మెమరీ. ఎందుకంటే వీళ్ళు పైకి కనపడరు కానీ కుంభరాశి వాళ్ళు చాలా సున్నితము. వాళ్ళు 20 సంవత్సరాలు 50 సంవత్సరాల విషయాలు కూడా వాళ్ళు ఒక్కడే మనం చేసుకుంటారు. అంటే వాళ్ళ గతంలో ఉండిపోతారు. అందుకే వీళ్ళకి చూడండి, వీళ్ళకి జ్యోతిష శాస్త్రంలో రాసిలేదు కానీ నేను పరిశోధన చేసింది ఏంటంటే వీళ్ళకి చాలా మంది మెజారిటీ అంటే 10 మందిలో 9కి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఓకే. పొద్దున ఎప్పుడు కూడా డల్ గా ఉంటారు, ఉమ్, మధ్యాహ్నం కొంచెం యాక్టివ్ ఉంటారు, నైట్ హైపర్ యాక్టివ్ ఉంటారు. ఓ, పొద్దున మధ్యాహ్నం నైట్ రాత్రి. 3 డిఫరెంట్ ఎనర్జీస్ తో ఉంటారు. ఉమ్, ఉమ్, ఉమ్. కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ పాస్ట్ రీకలెక్షన్. ఓకే. సో కాబట్టి ఈ అసుర లక్షణం ఏంటి? ఆధిపత్యం కోసం, అహంకారం కోసం తీసుకున్న నిర్ణయాలు భాగస్వామికి సంబంధించినవి, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఫ్యామిలీ కూడా కావచ్చు. ఉమ్, ఉమ్. వీటిని కనుక వీళ్ళు నరక చతుర్దశి రోజు ఏం చేయాలి? వదిలేసేయాలి, కాల్ చేసేయాలి. ఓకే. ఆటోమేటిక్ గా తగలడిపోతుంది. ఎందుకంటే మేడం ఉమ్, సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్, ఇట్స్ అ టైమ్ ఫర్ సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్. రాహువు కేతు గనక సమసప్తమంలో ఉంటే Hmm. మీ సెన్స్ ఆఫ్ జడ్జిమెంట్ అంతా కూడా ఆవేశం నుంచి, మూర్ఖత్వం నుంచి లేదా అగ్రెసివ్ బిహేవియర్ నుంచి ఉంటుంది. ఉమ్, అర్థమైందా? ఇది వీళ్ళకి పోని జ్ఞానం లేదు, వీళ్ళకి బుద్ధిమంతులు కాదు అంటే వీళ్ళకి శాస్త్రీయ పరిశోధన, వీళ్ళకి శాస్త్రీయపరమైన మేధస్సు ఉంటుంది.
స్పిరిచువల్ నాలెడ్జ్ బాగుంటుంది. ఆ, అలాంటప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటి, ఒక్కసారి వీళ్ళు బలాన్ని మననం చేసుకోవాలి. అరే మనం సన్యాసిరా భయ్, మనం డిఫాల్ట్ మనం యోగి, మనకి ఎందుకు వచ్చింది, మంచి మంచి వాళ్ళు పోతేనే పట్టించుకోలేదు సమాజం, నన్ను ఎవడు పట్టించుకుంటాడు అని ఒక డిటాచ్మెంట్కి రావాలి. సూపర్. అర్థమైనా? ఈ డిటాచ్మెంట్కి వచ్చారో నరక చతుర్దశి రోజు, అమావాస్య రోజు, ప్రతి రోజు వెలుగులే, ఆడిందే ఆట పాడిందే పాట. సూపర్. చాలా బాగా చెప్పారు నాగనాథ్ గారు, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.